వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఉత్తర్వుల మేరకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆదేశాల మేరకు సూలూరుపేట సిఐ ఎం మురళీకృష్ణ సూచనలతో టపాసులు విక్రయాలు నిర్దేశించిన ప్రదేశాలు మాత్రమే అమ్మకాలు జరపాలని తడా ఎస్ఐ కె కొండపనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టపాసులు విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే విక్రయాలు జరపాలని, టపాసులు అంగళ్ల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిమితికి మించి టపాసులు నిల్వ చేయకూడదని, ప్రశాంత వాతావరణంలో దీపావళి వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. అదేవిధంగా పండుగ సమయంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్న ఎడల వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మత్తుకు బానిస కాకుండా దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని తెలిపారు. దీపావళి సందర్భంగా తడా మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా తడ మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళిని ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ హ్యాపీగా జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటాము. ముఖ్యంగా ఈ బాణసంచ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళన్నీ లైసెన్స్లన్నీ తీసుకొని ఎంఆర్ఓ గారు సంబంధిత అధికారులు ఎక్కడైతే పెట్టుకోమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారో అక్కడే వాటిని పెట్టుకొని ప్రమాదాలు జరగకుండా ఇసుక, నీళ్లు లాంటి ట్యాంకులన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తలన్నీ తీసుకొని విక్రయించాలని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఎట్లాంటి లైసెన్స్ లేకుండా, ఏం లేకుండా ఎవరన్నా కానీ ఈ బాణసంచాలను మేము కలిగి ఉంటే వాళ్ళ మీద చట్టపరంగా కేసులు రిజిస్టర్ చేస్తాం. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అదేదైనా ఉంటేసి సంబంధిత శాఖలకు వాటిని అప్పచెప్పాలి. ఎవరు కూడా వాటిని అనుమతి లేకుండా వాళ్ళ దగ్గర ఇల్లీగల్ గా ఈ బాణసంచా కానీ పెట్టుకొని ఉంటే వాళ్ళ మీద నాన్ విజిబుల్ కేసులు కట్టాల్సి వస్తుంది. పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు అమ్మే చోట జాగ్రత్తగా అమ్ముకోవాలని కోరుకుంటున్నాం. ఈ దీపావళికి ప్రజలు కూడా బాణసంచా పేల్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని, చిన్న పిల్లలు ఎవరు అందరం దగ్గర పెట్టుకొని చూసుకొని ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ పండుగని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా. ఈ పండుగ పూట తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యి అట్లా ఎవరన్నా జీవితాలు నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ గంజాయి ఇదంతా చాలా వరకు నివారించాం. చాలా మందికి కేసులు పెట్టి రిమాండ్లు పెట్టాం. అయినా కూడా మీ దగ్గర ఏదైనా జరుగుతున్నట్టు సమాచారం ఉంటే చెప్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీ దగ్గర ఈ గంజాయికి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా కోడి పందాలు ఆడుతున్నట్టు, పేకాట ఆడుతున్నట్టు ఎట్లాంటిదైనా సమాచారం ఉంటే మీరు మాకు తెలియజేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ వివరాలు ఎప్పుడు బయటకు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇట్లాంటి ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తాళ్ళలో మా దృష్టికి తీసుకొస్తే వాటిని అన్నిటిని నివారించి అందరూ శాంతియుతంగా ఉండడానికి కావాల్సిన చర్యలను తీసుకుంటామని తెలియజేస్తాం. మండల ప్రజలందరికీ ఓబీసీ న్యూస్ తరఫున దీపావళి శుభాకాంక్షలు.